నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఓల్డ్ బోయిన్పల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ శ్రీ ముద్ద నరసింహ యాదవ్ నివాసంలో బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గజ్జల నాగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు, విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బిఎల్ఏలకు ఆయన సమగ్రంగా అవగాహన కల్పించారు. ప్రతి బిఎల్ఏ తమ కేటాయించిన బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చూడాలని, పూర్తి చేసిన ఫారాలు నిర్ణీత గడువులోపు సేకరించి అధికారులకు సమర్పించాలని తెలిపారు. ఓటర్ జాబితాలో అర్హులైన ఎవరి పేరు తొలగిపోకుండా ప్రతి బిఎల్ఏ బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలకు సరైన అవగాహన కల్పిస్తూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కూకట్పల్లి నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ఇజాజ్, డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్, సెక్రటరీ హరినాథ్, బిఎల్ఏలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి యొక్క సూచనల ఆదేశాల మేరకు మరి ఈ యొక్క ముద్దం నరసింహ యాదవ్ గారి యొక్క డివిజన్ లోపల ఈరోజు పెద్ద ఎత్తున సర్ పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత 10 రోజుల నుండి కూడా 15 రోజుల నుండి కూడా ఈ సర్ యొక్క విషయం లోపల మరి మా యొక్క బిఎల్ఏలు అంటే మాకు ఇక్కడ 56 బూత్లు ఉన్నాయి. ఈ 56 బూత్ల లోపల కూడా బిఎల్ఓలు ఎక్కడ కూడా కనిపించిన జాడలేదు, ఏమీ లేదు. మరి బిఎల్ఓలకే వాళ్ళకే కన్ఫ్యూజన్గా ఉంది, వారికే సరైన సూచనలు లేవు ఇప్పటి వరకు. మా పార్టీ ప్రత్యేకంగా ఒక యాప్ ఏర్పాటు చేసుకొని ప్రత్యేకమైన కరపత్రాలు ఏర్పాటు చేసుకునేసి ఏ విధంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేయాలి, ఎన్యూమరేషన్ ఫామ్స్ను మరి 2002 ఉన్న ఒక కాలము, మరి 2002 లోపల మరి మిగతా వాళ్ళు లేకుంటే వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులదో బంధువులదో వారి పేరుతోని మరి 2002 అక్కడ లేకున్నా ఇక్కడ లేకున్నా చివరిగా మరి ఫామ్ లోపల ఆధార్ కార్డుతో పెట్టేసి ఏ విధంగా ఫిలప్ చేయాలని 1, 2, 3 మనకు ఇచ్చిన ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ లోపల మరి అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే రకంగా ఓటర్లను మనం ఏ విధంగా వారికి అవగాహన కల్పించాలి, ఏ విధంగా ఫామ్ ఫిలప్ చేయించాలి అని చెప్పేసి మరి బిఎల్ఓలకు మరి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున సూచనలు ఇస్తూ మరి ప్రజలకు కూడా మేము అందరం కోరుకుంటున్నాం. ఇది మీ యొక్క అమూల్యమైన ఓటు ఎక్కడ కూడా మీరు పోకూడదు
సపోర్ట్గా మరి బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని రకాలుగా ఎప్పుడంటే అప్పుడు మీరు ఎప్పుడు పిలిచినా కూడా మా యొక్క ఇక్కడ స్థానికంగా ముద్దం నరసింహ యాదవ్ మరి వారి డివిజన్ లోపల మరి వారి యొక్క ఇక్కడ హెల్ప్ లైన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి వారితో పాటు ఎవరికైతే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారో, కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారో, వాళ్ళకు కరెక్ట్గా ఆ ఫామ్స్ అర్థం కాకున్నప్పుడు వాళ్ళు కూడా ఫిలప్ చేసే విధంగా ఇక్కడ మేము మిగతా వాళ్ళకు కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు కుక్కట్పల్లి నియోజకవర్గంలో మరి ఎక్కడ జరగని విధంగా అన్ని డివిజన్లలో ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత 9 మున్సిపల్ మన డివిజన్ల లోపల మేము చాలా ఉత్సాహంగా చురుగ్గా మా బిఎల్ఏ కార్యక్రమాలను బిఎల్ఓతో జరుపుకుంటున్నాం. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసేసి 100% సక్సెస్ అయ్యే విధంగా ముందుకెళ్తున్నాం. కానీ బిఎల్ఓ వాళ్ళే మాకు ఎక్కడ కూడా జాడ కానం రాలేదు. మరి వాళ్ళని పిలవటం, వారితో ఫామ్లు ఇప్పియటం, మరి ఆ విధంగా ముందుకు జరుగుతున్నా అని తెలియజేసుకున్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.